నమస్కారం శ్రీనివాసరాజు గారు. నమస్కారం అండి వెంకటేష్ గారు. సార్ ఇప్పుడు మనకి నాటుకోళ్ళు ఉన్నాయి కదా సార్. ఈ నాటుకోళ్ళలో చాలా రకాలు ఉన్నాయి. అవును. ఈ రకాల్లో మనం ఏటిని మెయింటైన్ చేయగలిగితే మాంసం కోసం కావచ్చు, గుడ్ల కోసం కావచ్చు, ఎలాంటి రకాలని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు? చిన్నగా ప్రారంభించినా కూడా ఒకవేళ పెద్ద స్థాయిలో చేసినా కూడా ఎలాంటి రకాలను ఎంచుకోవడం మంచిది అంటారు? వేటికి డిమాండ్ ఎక్కువ ఉంది మన మార్కెట్లో ఇప్పుడు? ఓకేనండి, మీరు రైతులకి కానీ ఈ పశుపోషణ చేసేవాళ్ళు కానీ వ్యవసాయ రైతులకు కానీ ఒక ఉపాదాయంగా రావాలంటే మీరు అడిగినట్లుగా ఉన్నటువంటి పూరుకోళ్ళు, గ్రామాల్లో తిరిగే పూరుకోళ్ళతో పాటు తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ వచ్చేటువంటి బ్రీడ్లు 4 ఉన్నాయండి. వాటిల్లో ప్రధానంగా అసేలు, మాంసం ఉత్పత్తికి అసేలు బ్రీడ్ ఒకటి, అలాగే సోనాలి అసేలు బాగా సక్సెస్ అయింది. సెకండ్ ప్లేస్లో కడక్నాథ్, నెక్. నేను ఈ 4 రకాలు తెచ్చాను, అమ్మాను. తర్వాత నాకు ఇక్కడ బాగా అకామిడేషను టౌన్లో లేకపోవటం వల్ల నేను ఆర్డర్ మీదే తెప్పిస్తున్నాను. మేము ఈ ఆర్డర్ మీదే నేను మా కంపెనీ నుంచి ఒక కంపెనీతో టైఅప్ అయ్యాను. ఆ కంపెనీ నుంచి తెప్పిస్తున్నాను. నేను చాలా తక్కువ మార్జిన్ చూసుకుని రైతులకి ఉపాదాయంగా ఉండేటువంటి బ్రీడు ఈ సోనాలి, మాంసానికి అసేలు, అట్లా నెక్, కడక్నాథ్. ఇవన్నీ గుడ్లు పెడతాయండి. ఆర్గానిక్గా గుడ్లు వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మీట్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఈ సోనాలి జాతి రకం ఎన్ని గుడ్లు పెట్టారు? సోనాలి 220 నుంచి 250. ఎంత కాలానికి పెట్టలు గుడ్లు? ఈ 6 నెలలు కంప్లీట్, 6వ నెలలో మొదలవుతుందండి. పెట్టలు కానీ పుంజు కానీ 6 నెలలు మొదలవుతుంది. గ్రాడ్యువల్గా 7వ నెలలో పూర్తిగా అన్నీ వస్తాయి. ఎందుకంటే 4 రోజులు అటు ఇటుగా మన మేపే విధానం, వాటికి ఇచ్చేటువంటి మెడికేషను, దానికి ఉన్న ఆరోగ్య పరిస్థితులు, పెట్టలకున్న ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ బాగుంటే, సక్రంగా ఉంటే అటు ఉత్పత్తి 200 అబోవ్ అమ్మా. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని చోట్ల వెళ్ళి చూసి వచ్చాను, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాను. నేను ఇంకా ఉన్నాయి, వనరాజా అని, గిరిరాజా అని, గ్రామప్రియ అని, రాజశ్రీ అని చాలా ఉన్నాయి బాబు. ఇవన్నీ నేను స్టడీ చేశాను. దీనిలో లేటెస్ట్గా అండి జమున ప్రియ అనే బ్రీడ్లో గిరిరాజా ఉంది. గిరిరాజా జమున ప్రియ చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ బర్డ్స్, ఒక మేల్ ఒక ఫిమేల్. నేను అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అది కూడా బాగుంటుంది. ఈ బ్రీడ్ మీట్ పర్పస్ కా ఎగ్ పర్పస్ కా సార్? ఏదండి ఇప్పుడు మీరు చెప్పండి జమున ప్రియ ఎగ్. ఎంత వరకు పెట్టచ్చు అంటారు? ఎన్ని గుడ్లు పెట్టాలి? 150 150-200. మీట్ కూడా ఉపయోగిస్తారు. గుడ్లు పెట్టడం అయిపోయాక కటింగ్ పర్పస్ చేస్తారు. ఎంత బరువు రావచ్చు అంటారు పుంజు కానీ పెట్ట కానీ? అది పుంజు వచ్చి 3 కేజీలన్నర, 3.5 వస్తుంది. 3.5. పెట్ట వచ్చి 2.8, 2 కేజీల 800 గ్రాములు, అంటే 3 కేజీ బిలో. 2.5 ఖాయం, 2.5 కన్ఫర్మ్, ఇంకా గ్రాముల అనవసరం. 2.5 ఖాయం పెట్ట. ఇవి ఎన్ని రోజుల వయసు గల పిల్లల్ని ఇవ్వగలరు? నేను అంటే ఇక్కడ వయసును బట్టి రేట్ ఉంటుందండి. 1 డే ఓల్డ్, 3 డేస్ ఓల్డ్, ఇట్లా రకరకాల మా కంపెనీలో నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే నేనేం చేశానంటే, రైతులు బాగుండాలి, ₹1 ఎక్కువైనా అని చెప్పి ఏంటంటే 1 డే 3 డేస్ ఓల్డ్, 1 డే ఓల్డ్ అనేది ఒక పిల్ల వచ్చేసి ₹25, 3 డేస్ వచ్చి 45, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మ్యాక్సిమం 7 డేస్ లోపు ఈ రేట్లు ఉన్నాయి. 7 రోజుల పిల్ల అయితే వచ్చేసి మీకు ₹65 అని. ఆ బ్రీడ్ని బట్టి 10 అటు ఇటుగా ఉంటాయి. నేను ఎన్ని జలిడి బట్టి 10 పిల్లలే కొనుక్కో, లేదా 25 కొనుక్కో. నేను 2 నెలలు ఇస్తున్నా. 2 నెలలు నేను అట్లా మాట్లాడాను మా కంపెనీతో, అట్లా టైఅప్ అయ్యాను. ఆ 2 నెలలు 50 రోజులు పైన, 50 డేస్ పైన
ఈ సోనాలి కానీ యొక్క అస్సీలు కానీ కడకనాథ్ కానీ న్యాక్ అండ్ న్యాక్ చాలా మంది తీసుకున్నారు, ఎక్కువగా న్యాక్ అండ్ న్యాక్ లైక్ చేశారు. అలాగే జముప్రియ జస్ట్ అండి అది ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు, నేను అంతా అది 2 నెలల వయసు. ఇవన్నీ ఒకే రేటా సార్? ఇవన్నీ కుడియాడంగా ఇవన్నీ యావరేజ్ ఎంత ఉండిద్ది అంటారు ఒక్కొక్క పిల్ల? ఒక పిల్ల 200 ఈ యొక్క 2 నెలల పిల్ల వచ్చి మీకు సోనాలి కానీ కడకనాథ్ కానీ న్యాక్ అండ్ న్యాక్ కానీ ఇంకోటి అస్సీలు ఇవి వచ్చేసి 300 నుంచి 330 విత్ డెలివరీ. మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి పంపిస్తాం డైరెక్ట్ మా కంపెనీ నుంచి. 300 లిస్ట్ అండి, 300 లిస్టు. మొన్న మేము సోనాలి 330కి ఇచ్చాం, 2 నెలల వయసు ఉన్న పిల్లలు. ఇంకా దగ్గర అనుకోండి 300 లేదా 310 విత్ డెలివరీ. సార్ ఇప్పుడు కొంతమంది నాటుకోళ్ళ మాంసం తినాలి అనుకుంటారు. ఈ నాటుకోళ్ళలో మాంసోత్పత్తికి ఏ బ్రీడ్ బెస్ట్ అంటారు? అసీల్ 100% బాగుంటుంది. ఆల్రెడీ మేము చూసి వచ్చాను, నేను ఆల్రెడీ చెక్ చేశాను అంతా. అసీలు అనేది పెంపకంలో మొట్టమొదటిలో వాళ్ళకి చేయక దాన్ని అసీలు అనేది కటింగ్ చేసే ముందు కాల్చాలండి. ఈ కాల్చడం సరిగా చేయక బాగోలేదు అనేటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు. దాని గురించి కూడా నేను వెళ్ళొచ్చాను. నేను కాల్చడం అనేది బాగా కాల్చాలి. పూరి కోడి కానీ జాతి కోడి కానీ కటింగ్ పర్పస్ అనేది గ్యాస్ పొయ్యి మీద కానివ్వండి, ఇడిగా కట్టెల పొయ్యి మీద కానివ్వండి, కాల్చటం దాని యొక్క బాడీ మొత్తం బాగా కాల్చాలండి. బాగా కాల్చకుండా ఏదో లైట్ కాల్చేసి మన కటింగ్ వాళ్ళ షాపులు అయితే వాళ్ళు పైన కాల్చేసి కటింగ్ చేస్తే అది బాగోదు. సార్ ఇప్పుడు ఈ అసీల్ బ్రీడ్ ఎంత బరువు రావచ్చు అంటారు 6 నెలలకి? 3 కేజీలండి 6 నెలలకి. 7 లోపు. ఓకే, 6 నెలలకి రాదు, 7 లోపు పుంజి అయితే. అందరూ 6 నెలలు చెబుతున్నారు కానీ అది నేను చూసి వచ్చాను. 7 నెలలు కంప్లీట్ గా ఇదైతే మీకు 3 కేజీస్ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే పుంజండి పెట్ వచ్చేసి 2 కేజీల 800, 2 కేజీల 800 వస్తుంది. దానికి దీనికి 1/2 కేజీ 10 కేజీ ఉంటుంది. మాంసానికి అది మీరు కేజీన్నర అయిన కాడి నుంచి అమ్ముకోవచ్చు. అప్పుడు దాకా ఉంచాలని ఏమి లేదండి. 7 కేజీన్నర బరువు వచ్చిన కాడి నుంచి అమ్ముకోవచ్చు. కొంతమంది మాకు కేజీన్నరే చాలండి, మాకు లేత కావాలి, మాకు ముద్రదొద్దు, లేత కావాలంటారు. అందుకనే వాళ్ళు బై సేల్ అనేది కేజీన్నర బరువు వచ్చిన కాడి నుంచి అమ్ముకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి మాంసోత్పత్తిలో కడక్నాథ్ కూడా మంచిగా వాడుతున్నారు, కానీ కొన్ని చోట్ల మాత్రమే దానికి ప్రాముఖ్యత అనేది ఉంది, అన్ని చోట్ల లేదు. అవును, దాని గురించి మీరు ఏమంటారు సార్? దాని గురించి ఏంటంటే కడక్నాథ్ మాంసం టేస్టు అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది, కండ తక్కువగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే దాని యొక్క బోను సన్నగానే ఉంటుంది కానివ్వండి, అది ఎక్కువ గ్రోత్ రాదు. ఎప్పుడైనా మాంసం ఏది బాగుంటుందంటే ఈ యొక్క క్రాస్ బ్రీడ్లో గ్రోత్ ఎక్కువగా వచ్చిందే బాగుంటుంది. ఇవన్నీ క్రాస్ బ్రీడ్లు. అసీల్ బ్రీడ్ అనేది చాలామంది మాంసం ఉత్పత్తికి 500 పిల్లలు, 200 పిల్లలు, 100. నేనేమంటానంటే ఇలాంటి మొదలు పెట్టాలంటే ముందు అసలు 25 పిల్లలతో మొదలు పెట్టండి. మా కంపెనీ ఆర్డర్ ముందు 25 పిల్లలు మినిమం ఆర్డర్ ఉండాలి, లేదా 2 కలిసి అయినా తీసుకోండి. కానీ 25 పిల్లలతో మొదలు పెట్టండి, మీకు అర్థమైపోతుంది 1 నెల రోజుల కల్లా. దాన్ని బట్టి ఇంకో 25 కానీ లేదా 50 అయినా తెప్పించుకోవచ్చు. అది. అలాగే ఈ నేక్ అండ్ నెక్ బ్రీడ్ గురించి కూడా సార్ చెప్పండి సార్. అవి ఎన్ని గుడ్లు పెడతాయి, ఎంత వయసుకి ఎంత బరువు రాగలవు? నేక్ అండ్ నెక్ అనేది అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి. అంటే వెరైటీ, మెడ మీద బొచ్చు ఉండదు కాబట్టి అది వెరైటీగా ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ ఎట్లాగో అది అంతే. కాబట్టి అది కూడా 180 నుంచి 220 దాకా కడుతుంది. 220 వరకు గుడ్లు పెట్టడం అయ్యాక మాంసానికి కూడా వాడుకోవచ్చు. ఈ బ్రీడ్లో నేను చెప్పిన 4 బ్రీడ్లో ఉన్న ఉపయోగం ఏంటంటే అత్యంత ముఖ్యమైన పాయింట్, మేత ఖర్చు తక్కువ ఉంటుంది. అన్ని రకాలు తింటాయండి. మొత్తం ఒడ్లు, బొబ్బర్లు, జొన్నలు, సజ్జలు, మీకు వేస్ట్ ఫ్రూట్స్, మరి వేస్ట్ వెజిటబుల్స్, తౌడన్నం, అన్ని కాస్ట్లీ మేత మేపక్కర్లా. అట్లా ఓపెన్ ప్లేస్లో పురుగు పుట్ర
మొత్తం మీకు అసలు గ్రాసు కూడా శుభ్రంగా ఉందండి. మా దొడ్లో తిన్నాయండి, మా దొడ్లో శుభ్రం చేసేసినాయి, అయ్యే శుభ్రం చేసేసి. సార్ ఇప్పుడు ఈ మాంసం కోసం కానీ గుడ్ల కోసం కానీ చిన్న స్థాయిలో పెట్టుకుంటే ఓకే, ఒకవేళ పెద్ద స్థాయికి వెళ్ళి మార్కెటింగ్ చేయాలంటే ఎలాగంటారు? అంటే ఇప్పుడు ఒక 100 కోళ్ళతో మొదలుపెట్టి ఇందాక నేను చెప్పింది డొమెస్టిక్ పర్పస్, 25 కోళ్ళు తెచ్చుకోండి 10 తెచ్చుకోండి అనేది. అంటే ఇళ్ళ దగ్గర డొమెస్టిక్ వాళ్ళు హోమ్లీగా ఇంట్లో గుడ్లు వాడుకోవటానికి ఆర్గానిక్ పెద్ద స్థాయిలో పెట్టే వాళ్ళు 100 పిల్లలతో స్టార్ట్ చేస్తే వాళ్ళ మార్కెటింగ్ ఏంటంటే ఈ యొక్క కటింగ్ షాపులు అంటే రెస్టారెంట్లు మౌత్ వాయిస్ తెలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా బాగుంది. కటింగ్ వాళ్ళు వాళ్ళ షెడ్ దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. ఆల్రెడీ నేను చూసి వచ్చాను. వీటిని మాంసం కోసం అమ్మితే అసలు గానీ ఇక్కడ సొనాలి గానీ నేకెడ్ గానీ ఎంతకు అమ్మితే లాభం ఉండిద్ది అంటారు లైవ్ వెయిట్? వాళ్ళు లైవ్ 550 రైతు వారీగా సైజు వారీగా. ఇప్పుడు నేను చూసి వచ్చానండి కృష్ణా జిల్లాలో అవనగడ్లో. వాళ్ళు ఏంటంటే కాటా కూడా లేదు వాళ్ళ దగ్గర. తూకం ఇవన్నీ వేస్ట్ ఖర్చులు అనుకున్నారు వాళ్ళు. బరువు చూసుకోవటం ఇది ఆ పెట్ట సైజుని బట్టి లీస్ట్ 500, హైయెస్ట్ 600. అంటే ఏంటి 600 అనేది కొంచెం పెద్ద సైజుగా ఉంటుంది కొంచెం. ఇక శాలరీ లెక్కే. ఇప్పుడు ఒక రైతు వస్తాడండి, అన్న మా చుట్టాలు వచ్చారు, నాకు 2 పెట్టలు కావాలి, ఓ పుంజు కావాలి కటింగ్ అని. ఆ సైజుని బట్టి వాళ్ళు లీస్ట్ 500, ఒక 2 కేజీలు అలా ఉంటే ఒక 500, 2.5 ఒక 3 కేజీలు ఉంటే వాళ్ళు మట్టికి ఆ షెడ్ వాళ్ళు కేజీ లెక్క ఇవ్వట్లేదు. అదే కోళ్ళు లెక్కిస్తున్నారు. కోళ్ళలో చిన్న సైజ్ అయితే 500, అదే అట్లా కోళ్ళు లెక్కిస్తున్నారు. అదైతే లాభంగానే ఉండిద్ది అంటారు సార్? లాభంగానే ఉందండి. నేను అడిగాను. మాకేమంటే మేము వాళ్ళు 3 days ఓల్డ్ 7 days ఓల్డ్ పిల్లలు తెచ్చుకున్నామండి. మేము అప్పటి నుంచి సాకుని చేసాము అని చెప్పి అన్నారు. అంటే ఎట్లయినా ఒకటే అవుతుంది కొడియాడంగా, తూకం పెట్టించినా ఇబ్బంది ఏమి లేదు. కేజీ ఎంత అని ఈ బరడిగా అమ్మినా అంతే పెద్ద తేడా ఏముండదండి. 10 రూపాయలు 5 రూపాయలు అయినా కానీ తేడా ఏముండదు. వాళ్ళు ఏంటంటే ఈ టైం వేస్ట్ అండి. ఈ తూకాలు పెట్టి చేసి కాటా చూసి ఇవన్నీ ఈ కరెంట్ ఉండి లేక ఎలక్ట్రానిక్ కాటాలు కదా, అందుకని మేము బరడు చూసుకోమంటే ఆయన నచ్చిన బరడు. సార్ ఇప్పుడు ఈ గుడ్లు అనేవి కూడా నాటుకోడి గుడ్లు అనగానే కొంతమంది 8 రూపాయలకు అమ్ముతున్నారు, కొంతమంది 20 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. అసలు ఎంత రేటు పెడితే మనం సస్టైన్ అవ్వగలం రైతు వారిగా, అలాగే కామన్ పీపుల్ కూడా కొనుక్కోగలుగుతారు అంటారు? 12 రూపాయలు పెడితే 12 రూపాయలు అయితే రీజనబుల్ అండి. రైతు కూడా గిట్టుబాటు అవుతుంది, కామన్ పీపుల్ కూడా కొనగలుగుతారు. నేను 12 రూపాయలు చేసి ఇస్తున్నానండి. నాకు పేషెంట్లు ఎవరన్నా ఆపరేషన్ వాళ్ళు నేను టౌన్లో ఉన్నాయి, నేను మేపుతా చేతి కింద 10-12 పెట్టలు మేపుతా ఉంటాను, జాతి పెట్టలు. అడుగుతారు నాకు ఇట్లాగా మెడిసిన్ వాడాలండి, 1 డజన్ ఇవ్వండి, 10 ఇవ్వండి అని. నేను గుడ్డు 12 రూపాయలు చేసి, పెద్ద సైజు గుడ్లు 12 రూపాయలు, ఏదైనా కొద్దిగా చిన్నగా ఉంటే 10 రూపాయలు చేసి ఇస్తాను అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిదండి.